సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి అసిస్టెంట్ లెవెల్ జాబ్స్తో పాటు వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 58,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. 18 ఇయర్స్ టు 50 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. దీంతో పాటుగా మనకి 10 డేస్లోనే మనకి జాబ్ పోస్టింగ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇక వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. గాయస్, మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది CSIR కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలతో పాటు ప్రాజెక్ట్ అసిస్టెంట్, నెక్స్ట్ మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ అని చెప్పేసి ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీస్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ 1లో ఉన్నటువంటి సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే కంప్యూటర్ సైన్స్ అండ్ IT విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 18,000 రూపీస్తో పాటు ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా మనకి పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి సీరియల్ నెంబర్ 2లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ DMLT కోర్స్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక బ్యాచిలర్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ BMLT కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 20,000 రూపీస్తో పాటు ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా మనకి పే చేయడం జరుగుతుంది. అన్ని రకాల ఉద్యోగాలకు కూడా 18 ఇయర్స్ టు 50 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సీరియల్ నెంబర్ 3లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే BSc ఇన్ ఫిజిక్స్ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. 20,000 ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా మనకి పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 4లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి BSc ఇన్ బయోకెమిస్ట్రీలో కానీ బయోటెక్నాలజీ జువాలజీలో కానీ మెడికల్ బయోకెమిస్ట్రీ అని చెప్పేసి ఈ యొక్క విభాగాల్లో BSc కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఈ యొక్క పోస్ట్కి కూడా 50 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. 20,000 రూపీస్తో పాటుగా ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా మనకి పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి సీరియల్ నెంబర్ 5లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ లెదర్ టెక్నాలజీ విభాగంలో డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి సీరియల్ నెంబర్ 6లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి BSc ఇన్ జువాలజీలు కానీ లేదంటే బయోటెక్నాలజీ విభాగాల్లో BSc కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 25,000 రూపీస్తో పాటుగా ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా మనకి పే చేయడం జరుగుతుంది. 18 ఇయర్స్ టు 35 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక లెదర్ టెక్నాలజీ విభాగంలో కానీ బయోటెక్నాలజీ అని చెప్పేసి ఈ యొక్క విభాగాల్లో BA ఆర్ బీటెక్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి సీరియల్ నెంబర్ 8లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలకి కూడా ఎవరైతే లెదర్ టెక్నాలజీ కానీ బయోటెక్నాలజీ అనేటువంటి ఈ యొక్క విభాగాలలో BA ఆర్ బీటెక్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి టోటల్గా 19 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్లకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి
సంబంధించి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు ఏజ్ లిమిట్, నెక్స్ట్ మనకి పే స్కేల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ డీటెయిల్స్ అన్నిటిని కూడా క్లియర్ కట్గా ఒకసారి చెక్ చేసుకొని మీకు ఏ పోస్ట్కి అయితే ఎలిజిబిలిటీ అనేది ఉంటుందో ఆ పోస్ట్కి మీరు అప్లై అయితే చేసుకోండి గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేటువంటి కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇక పోస్ట్లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక ఓన్లీ 2 స్టేజెస్లో మాత్రమే మనకి ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. స్టేజ్ 1లో వస్తే మనకి రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది గైస్. రిటన్ టెస్ట్ క్వాలిఫై ఇన్ ద నేచర్ ఫర్ ఆల్ పొజిషన్స్ ఎక్సెప్ట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, రీసెర్చ్ అసోసియేట్ అని చెప్పేసి మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చేటువంటి యొక్క జేఆర్ఎఫ్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, రీసెర్చ్ అసోసియేట్ అనేటువంటి ఉద్యోగాలు కాకుండా మిగతా అన్ని ఉద్యోగాలకి కూడా మనకి రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ రిటన్ టెస్ట్ అనేది మనకి జూన్ 12th కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి డేట్స్ అయినా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో టోటల్గా మనకి 45 minutes పాటు కూడా ఇక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. 50 marksకి అయితే ఇక ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది గైస్. మల్టిపుల్ చాయిస్ రూపంలో మనకి జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, యాప్టిట్యూడ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి డిగ్రీ లెవెల్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది మనకి ట్రిపుల్ హెలిక్స్ ఆడిటోరియం CLRI అనేటువంటి ఈ యొక్క లొకేషన్లో మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి నెక్స్ట్ డేనే మనకి ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో ఈ పోస్ట్కి ఎప్పుడెప్పుడు మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ మనకి పోస్టుల కోడ్ వారీగా మనకి ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించి పోస్ట్ కోడ్తో పాటు ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి ఏ డేట్స్లో మనకి ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో వెన్యూ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక అట్ CSIR సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సర్దార్ పటేల్ రోడ్, అడయార్, చెన్నై 600020 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క ఫామ్ని మీరు ఫిలప్ చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్, నెక్స్ట్ మీకు ఆధార్ కార్డుతో పాటు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ యొక్క సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ 1 సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ని కూడా పట్టుకొని ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క వెన్యూకి మీరు డైరెక్ట్గా అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో మనకి జూన్ 12th మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్తో పాటు నెక్స్ట్ డేనే మనకి ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేస్తారు కాబట్టి సో మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే కనుక నెక్స్ట్ డేనే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని రైట్ సైడ్లో మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది మీరు ఇక్కడ స్టిక్ చేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో ఆ పోస్ట్ నేమ్ అనేది రాసి ఆ పోస్ట్ కోడ్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఫుల్ నేమ్తో పాటు మీకు ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన డీటెయిల్స్, నెక్స్ట్ మీకు క్యాస్ట్, కరస్పాండెంట్ అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు పర్మనెంట్ అడ్రస్, నెక్స్ట్ మీకు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID, నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత సో ప్రీవియస్గా మీరు ఎంప్లాయీగా కనుక వర్క్ చేసినట్లయితే కనుక సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. లేదంటే ఇక్కడ మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ చేస్తాను గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి 9th పాయింట్లో కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క CSIRలో కానీ లేదంటే CLRI అనేటువంటి ఈ యొక్క సంస్థలో కనుక మీ యొక్క రిలేటివ్స్ ఎవరైనా సరే వర్క్ చేస్తున్నట్లయితే కనుక వాడి యొక్క డీటెయిల్స్ అయినా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క సైన్ అనేది చేసేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన రిలేటెడ్ సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా పట్టుకుని నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి అడ్రస్కి అయితే మీరు డైరెక్ట్గా అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ప్రజెంట్ మనకి ఈ యొక్క పోస్టులు అన్నింటినీ కూడా 2025 ఇయర్ వరకు కూడా కాంట్రాక్ట్ బేసిస్ లేక పోస్టులు అన్నింటినీ కూడా మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. 1 year వరకు కూడా ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి సో మనకు అర్జెంట్గా జాబ్ నీడ్ ఉంది అనుకున్నటువంటి క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.